కువైట్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకే లేస్తాం. ఎందుకో తెలుసా? ఆ పిచ్చి అలాంటిది. ఏం చేస్తాం? ఈ రోజే గనక లక్ నా సైడ్ ఉంటే పెర్ఫార్మన్స్ అదిరిపోద్ది. అదిరిపోద్ది. ఆ చెట్టు కింద కూర్చోండే దొంగ నాయాల వల్ల ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. అసలు కువైట్‌లో శుక్రవారం తెల్లవారుజామున ఎందుకు లెయ్యాలి? నీకున్న పిచ్చేంటి? వచ్చే లక్ ఏంటి? అసలు ఆ పెర్ఫార్మన్స్ ఏంటి? వాళ్ళ వల్ల నీకొచ్చిన దరిద్రం ఏంటి? అసలేంటి? ఇదంతా తెలియాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో మొత్తం ఒకసారి చూసేయండి. Monica, yeah, yeah, yeah. Monica, love you, Monica. Baby, my Monica. ఈ మాత్రం ట్రెండింగ్‌లో ఉన్న అల్లారం రింగ్ టోన్ లేకపోతే మనం నిద్ర కూడా లేలేం. నా అల్లారం రింగ్ టోన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసి పెట్టేయండి. ఇంకా నోరైతే వాసన రాకుండా బ్రష్ చేసేసి, నల్ల పెంకులాంటి నా ఫేస్‌కు తెల్ల లక్స్ పూసేసి, నాకున్న తుత్తరకి ఫాస్ట్‌గా రెడీ అయ్యి బిరిబిరా వెళ్ళాలని ఆశతో ఇలా టీ షర్ట్ మార్చేశాను. తెల్లవారుజామున లేసి ఇన్ని సోకులు పడాల్సిన పనేమిరా అనుకోవచ్చు. ఈ పాటికి మీకే అర్థమై ఉంటుందనుకుంటా నా జెర్సీ చూసి. నేను మాత్రమే కాదు, కువైట్‌లో నాలాగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి శుక్రవారం ఇలానే ఉంటది. ఇలా చేయాల్సిన పనేమిరా అంటే క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాం. ఇంకా నాకు తుత్తర ఎక్కువ కాబట్టి చూసుకోకుండా తెల్లారక ముందే దిగేసిన. లైటింగ్ కూడా లేదు. చీకటిగానే ఉంది ఇంకా. టైం చూస్తే 4:20 అయింది. ఏం సన్న నా కొడుకు తొందర ఎక్కువ. నువ్వు ఆ 4:20 గానివి కాబట్టి ఆ 4:20కి దిగుండవురా ఎదవనాయాల. ఎక్కడి నుంచి రా ఈ సౌండ్? ఎవర్రా నువ్వు రేయ్? నీ మొగుడినిరా గుడ్డినాయాల. రేయ్ ఎవర్రా నువ్వు? దమ్ముంటే ఎదురుకొచ్చి మాట్లాడరా, కనపడరా ఫస్ట్. నేను నీ ఆత్మను బే. పుష్ప. కువైట్ పుష్ప. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2లో చూడండి ఫ్రెండ్స్.